మల్టీ డిసిప్లినరీ ఫంక్షన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు సపోజ్ ఎంబీఏ తీసుకున్నారు అనుకోండి, హెచ్ఆర్ఎం స్పెషలైజేషన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే దాంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే మానవ వనరుల నిర్వహణ ఎలా చేయాలనేది చెప్పబడుతుంది అన్నట్టు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఉన్న మనుషుల్ని ఎంత మంచిగా వాడుకుంటున్నాం సంస్థ కొరకు అనేది ఒకటి ఉంటుంది. అట్లనే మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు మనం తయారు చేసిన వస్తువుల్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్, కన్జ్యూమర్ నీడ్స్ ఏంటి, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది, ఇంకా వాల్యూ ఎడిషన్ ఏం చేయాలి, తక్కువ ధరకు ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఏం చేయాలి, ఇటువంటి లక్షణాలన్నీ మార్కెటింగ్ వాళ్ళకు నేర్పించబడతాయి. అట్లనే ఫైనాన్స్ రంగం చూసుకుంటే మనకున్న ఆర్థిక వ్యవస్థ ఏంది, వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది, ఎంత తక్కువ పే బ్యాక్ పీరియడ్ ఎంత ఉంది, ఇవన్నీ నేర్చుకొని బెస్ట్ ఐడియల్ కండిషన్స్ ఏంటి అనేది ఫైనాన్స్ వాళ్ళు కూడా చెప్తారు. అట్లనే ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి, అంటే కంప్యూటర్ రిలేటెడ్ అన్నట్టు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది, సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సబ్ సిస్టమ్స్, ఇంటర్ డిపెండెన్స్ అండ్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ ఎట్లా అవుతున్నాయి సిస్టమ్ ద్వారా. ఇప్పుడు 10 మంది చేసే పని 5గురితో ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మీ అందరికీ తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో ఇంపాక్ట్ ఏమైంది, 10 మంది పని చేసేది ఒక్క మనిషి 10 రోజులలో చేసేది 1 రోజు అయ్యే కాడికి వచ్చింది. ఆ టెక్నాలజీని అంతా ఎట్లా చేయాలి, ఎట్లా అడాప్టబిలిటీ, ఫ్లో చార్ట్స్ ఎట్లా చేయాలి, డెసిషన్ మేకింగ్ ఎట్లా, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ అన్నట్టు. ఒకదానికొకటి కంపెనీలు ఏంది, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, సిస్టమ్స్ అన్ని కలిపితేనే ఒక సంస్థ. కాబట్టి సంస్థకు సంబంధించిన 4 స్తంభాలను మనం తయారు చేసుకుంటూ ఓవరాల్గా సంస్థ అభివృద్ధికి తోడ్పడే లక్షణాలను, డెసిషన్ మేకింగ్ క్యారెక్టరిస్టిక్స్ని, వాళ్ళలో మేధా సంపత్తిని పెంపొందించడానికి కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఆ దిశగా విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను.